ఈ ఎండాకాలం మన శరీరంలో హీట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం తినేటటువంటి ఆహారం అనేది శరీరాన్ని చల్లబరిచేలాగా ఉండాలి తప్పితే పిత్తాన్ని పెంచే రకంగా ఉండకూడదు. కాబట్టి ఈ పిత్తాన్ని పెంచే ఆహారాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. హీట్ని పెంచే వాటి నుంచి దూరంగా ఉండాలి. క్యాప్సికమ్ అనేది శరీరంలో వేడిని పెంచే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి అసౌకర్యం కలుగుతుంది. అందుకే ఈ వేసవి కాలంలో క్యాప్సికమ్ వాడకాన్ని తగ్గించండి. ముల్లంగి శరీరంలో ఉష్ణోగ్రతని పెంచుతుంది. వేసవిలో ఈ ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే ఒంట్లో వేడి మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో దీన్ని చాలా తక్కువగా తినటం మంచిది. ఇంకొక ముఖ్యమైన ఆహారం ఉంది, ఇదే క్యాబేజీ. క్యాబేజీ జీర్ణం కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని తింటే గ్యాస్, కడుపుబ్బరింపు ఇలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన తెలుగు వాళ్ళు బాగా భయపడేది వంకాయ. వంకాయ అనేది శరీరంలో ఉష్ణాన్ని మరింత పెంచుతుంది. ఎండలు మండిపోతున్నప్పుడు ఇది శరీరానికి అసౌకర్యం కలిగిస్తుంది. అందుకే ఈ సీజన్లో వంకాయకి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. క్యారెట్లు వేసవిలో ఎక్కువ తినడం మంచిది కాదు. ఇవి దుంపజాతికి సంబంధించినవి కాబట్టి ఇది శరీరంలో వేడిని పెంచుతాయి. కలారిఫిక్ వాల్యూ ఎక్కువ. వీటికి బదులుగా కీరా దోశ లాంటి చలువ చేసే రకాలను తీసుకోవాలి. పాలకూరని వేడి వాతావరణంలో తినడం ఏమాత్రం మంచిది కాదు. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు పాలకూర తీసుకోవటం వల్ల కిడ్నీల పైన ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణంలో పచ్చి ఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే కడుపుబ్బరింపు, యాసిడ్ రిఫ్లెక్స్ లాంటివి ఎదురవుతాయి. అందుకే ఈ కాలంలో ఉల్లిపాయల్ని పచ్చిగా తినడం వెంటనే మానుకోవాలి. పచ్చిమిర్చితో పాటుగా ఎండు మిర్చి వాడకం శరీరంలో ఉష్ణోగ్రతని పెంచుతుంది. వేసవిలో ఈ ఎండు మిర్చిని వీలైనంత తక్కువగా వాడటం మంచిది, లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అధిక మసాలాలతో కూడినటువంటి వంటకాలు వేసవిలో అస్సలు తీసుకోకూడదు. ఇవి శరీరంలో వేడిని విపరీతంగా పెంచుతాయి. కాబట్టి వేసవిలో మసాలాల్ని పూర్తిగా తగ్గించడం మంచిది.